ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ వరల్డ్. ఇది ట్యూస్డే వీడియో అండి. ట్యూస్డే మేము టిఫిన్ ఏం చేశాను, ఎలా వర్క్ చేసుకున్నాను, ఇవాళ సున్నిపిండి అనేది మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూడా చేసాము, అది కూడా చూపించాను. ఇదంతా సున్నిపిండి, అందులో హర్బ్స్. టిఫిన్ వచ్చేసి బీట్రూట్ కర్రీ చేశాను. బీట్రూట్ కర్రీ ఎవరికి ఇష్టం అండి, చాలామంది తిన్నారు బీట్రూట్ అంటే. బీట్రూట్ని ఇలా కర్రీ చేసి పెడితే పిల్లలు ఈజీగా తినేస్తారు, ఎక్కువ స్వీట్గా అనిపించదు. మనం హల్వా చేసినా కూడా బాగుంటుంది. హల్వా కూడా ఒక్కసారి తింటాం కానీ ఇంకొకసారికి కొంచెం తినబుద్ధి అవ్వదు. ఇలా కర్రీ చేసి పెడితే పిల్లలు బాగా తింటారు. మీరు తురిమేసి పిండిలో కూడా వేసుకొని చపాతీలాగా చేసి పిల్లలకి పెట్టచ్చు. కలర్ఫుల్గా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. నేనైతే చపాతీ ప్లెయిన్గా చేశాను. ఇలా నేను ప్లెయిన్ చపాతీస్ చేసుకున్నాను. ఇలా అన్నీ నేను వెదర్ బుట్టలోనే పెట్టుకుంటానండి. జొన్న రొట్టెలు కానీ, చపాతీలు కానీ, అప్పడాలు ఇవన్నీ వేస్తే, ఎందుకంటే వాటర్ అనేది మనకు ఊరదు దాని మీద, అయితే అందుకని వెదురు బుట్టలోనే పెట్టుకుంటాను. ఇదండి టిఫిన్ మాది. ఈ కర్రీ ఫుల్ డీటెయిల్ నేను వేరే వీడియో చేసి పెడతాను మీకు. ఇవాళ చేసిన ఐటమ్స్ అన్నీ ఫుల్ వీడియోస్ వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలా మార్నింగ్ టిఫిన్ అందరు కలిసి కూర్చొని చేసేస్తారండి. వాళ్ళు 9 కల్లా టిఫిన్ చేసేసి ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు, కాలేజ్కి వర్క్కి వెళ్ళిపోతారు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి దోసకాయ పప్పు చేశాను, రౌండ్లో ఉండేది. ఈ పప్పు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీని ఫుల్ వీడియో కూడా పెడతాను. కొంచెం మనం టేస్ట్ చేసుకోవాలి, చేదు ఉందా లేదా అనేది. ఇందులో గింజలు మాత్రం అన్నీ తీసేయాలి ఫస్ట్. అన్నీ ఇలా వాష్ చేసుకొని దీని ఫుల్ వీడియో ఖచ్చితంగా పెడతాను. కామెంట్ చేయండి ఎవరికి కావాలో. ఈ పప్పు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. ఇలా విజిల్ పెట్టి చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ అయ్యాక ఇలా పప్పు తిరువాత వేసుకుంటే ఫుల్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా అరటికాయ ఫ్రై చేశాను ఆ రోజు. ఇది లంచ్ అండి. ఆఫ్టర్ లంచ్ ఇది ప్రిపరేషన్ చేసుకున్నాను సున్నిపిండి. దీనికి కూడా ఫుల్ వీడియో పెడతాను, ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నాము, ఎలా చేశాను అనేది. ఇన్ని హర్బ్స్ వేసి చేసాము. సున్నిపిండి చాలా మంచిది యూస్ చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.